హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లెన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామందికి అయితే ఇన్ఫిటిక్యూ ఎగ్జామ్ అయితే ఉంది కదా. సో చాలామంది ఫ్రెషర్స్ దానికోసం రిజిస్టర్ అయ్యారు అండ్ ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారింది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ఈ వీడియో అనమాట. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. బేసిక్గా ఇన్ఫిటిక్యూ 2023 అని ఎందుకు అన్నారంటే బికాస్ ఈ ఎగ్జామ్ అనేది త్వరగా స్టార్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్స్లో ఉన్నారో వాళ్ళు 3-2కి కానీ 4-1కి వచ్చాక కానీ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు తొందరగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ ఉంటాయి కదా. సో ప్రొడక్ట్ అంటే ఇలాంటి అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు, అండ్ సర్వీస్ బేస్డ్ అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి వాళ్ళు. సో ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ ముందు హైరింగ్ చేసుకుంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే టాపర్స్ కానీ లేకపోతే బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు ఆ లేయర్ అనేది ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇన్ఫోసిస్, టీసీఎస్కి ఎవరు వస్తున్నారు అంటే కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, అంటే దట్ ఈస్ నాట్ లైక్ ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో తక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు వస్తారనే కాదు, బట్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు వస్తున్నారేమో ఈ క్రీమీ లేయర్ తీసేయడం వల్ల అని ఇన్ఫోసిస్ ఈసారి తొందరగా హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో దాని గురించే ఈరోజు మన టాపిక్. సో ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఓకే, సిలబస్, మోడల్స్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ఎగ్జామ్ మీకు ఫిబ్రవరి 1st వీక్లో ఉంది కదా. సో ఇంకా చాలా టైం ఉన్నట్టే. సో ఇవన్నీ తెలుసుకొని మీరు ప్రిపరేషన్ కనుక గట్టిగా స్టార్ట్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో దాని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. మొత్తం ఈసారి ఇన్ఫోసిస్లో 3 రోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రోల్ వచ్చేసి మనకు తెలిసినట్టే సిస్టమ్ ఇంజనీర్. ఇది ఎప్పుడు ఇన్ఫోసిస్కి ఉండేదే. దానికి 3.5 LPA ప్యాకేజ్. నెక్స్ట్ వచ్చేసి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్. ఓకే, దీనికి వచ్చేసి మనకి 5.5 LPA ప్యాకేజ్. అండ్ నెక్స్ట్ డిజిటల్ స్పెషలిస్ట్, అండ్ దీనికి వచ్చేసి 8 LPA ప్యాకేజ్. సో ఎగ్జామ్ అనేది సిస్టమ్ ఇంజనీర్కి, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్కి, డిజిటల్ స్పెషలిస్ట్కి సపరేట్గా ఉండదు. దీనికి మొత్తం 2 రౌండ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి సర్టిఫికేషన్ రౌండ్, ఓకే, సర్టిఫికేషన్ రౌండ్. సెకండ్ది అడ్వాంటేజ్ రౌండ్. సో ఈ రౌండ్స్లో ఎగ్జామ్ మోడల్స్ ఏముంటాయి, క్వశ్చన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సర్టిఫికేషన్ రౌండ్ గురించి చూద్దాం. సర్టిఫికేషన్ రౌండ్లో వచ్చేసి మనకి ఒకవేళ సర్టిఫికేషన్ రౌండ్ అనేది మీరు పాస్ అయిపోతే ఖచ్చితంగా 3.5 LPA ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అఫ్కోర్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, బట్ దట్ ఈజ్ ఎ ఫార్మల్ ఇంటర్వ్యూ. మిమ్మల్ని పూర్తిగా జడ్జ్ చేసేలా ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రూవెన్. సో సర్టిఫికేషన్ రౌండ్లో వచ్చే క్వశ్చన్స్ కూడా కొంచెం డిఫికల్టీ లెవెల్ మామూలు ఎగ్జామ్ కంటే కొంచెం టఫ్గానే ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు క్లియర్ చేయగలిగితే మీకు ఇంటర్వ్యూ అనేది నామినల్గా ఉంటుంది. సో మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. సో కాబట్టి సర్టిఫికేషన్ రౌండ్ తీసుకుంటే మీకు సిస్టమ్ ఇంజనీర్ ప్యాకేజ్, సిస్టమ్ ఇంజనీర్ రోల్ అనేది వచ్చేస్తుంది. అండ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 LPA. లేదు నేను సర్టిఫికేషన్ రౌండ్ అయిపోయింది కాబట్టి అడ్వాంటేజ్ రౌండ్ కూడా తీసుకుంటాను అని మీరు అడిగారు అనుకోండి. సో సర్టిఫికేషన్ రౌండ్ క్లియర్ అయిపోతే, అంటే సర్టిఫికేషన్ రౌండ్లో 65% కనుక మీకు వస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టు. అప్పుడు మీకు సిస్టమ్ ఇంజనీర్ రోల్ ప్యాకేజ్, దాని శాలరీ మీకు వచ్చేస్తుంది. బట్ నాకు దీంతో పాటు నేను అడ్వాంటేజ్ రోల్ కూడా అపేర్ అవుతాను అంటే అప్పుడు మీరు డిజిటల్ స్పెషలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, డిజిటల్ స్పెషలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, ఈ 2 రోల్స్కి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే మాకు మొత్తం పోయినట్టేనా అంటే కాదు. ఒకవేళ ఈ ఎగ్జామ్ రాసి మీరు ఫెయిల్ అయినా కూడా ఫైనల్గా మీరు సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అయితే సెలెక్ట్ అయిపోతారు. బట్ ఇది ఒక మీకు సపరేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటి ఒక ఎగ్జామ్ రాయడం అనేది గ్రేట్. సో దాంట్లో మీరు బాగా పర్ఫామ్ చేశారనుకోండి, ఇట్స్ రియల్లీ గ్రేట్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది చూద్దాం. నెక్స్ట్ అడ్వాంటేజ్ రౌండ్ గురించి తెలుసుకుందాం. సో సర్టిఫికేషన్ రౌండ్ వచ్చేసరికి మీకు మొత్తం 2 రౌండ్స్ ఉంటాయి. సర్టిఫికేషన్ రౌండ్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఒకటి 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే, అండ్ సెకండ్ది వచ్చేసి 10 MCQs ఉంటాయి. 10 MCQs ఆన్ జావా ఆర్ పైథాన్ అండ్ DBMS. సో ఇక్కడ మీకు ఏంటి అంటే సర్టిఫికేషన్ రౌండ్లో ఖచ్చితంగా యూ షుడ్ బీ రైటింగ్ కోడ్స్. ఐ మీన్ ఈ 2 కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కేవలం జావా కానీ పైథాన్లో కానీ రాయాలి. నో అదర్ లాంగ్వేజ్ ఈజ్ అలౌడ్ ఈ 2 క్వశ్చన్స్ కోసం.
వేరే లాంగ్వేజ్లో మీరు రాయడానికి వీల్లేదు, ఓన్లీ జావా ఆర్ పైథాన్లో అయితే రాయాల్సి ఉంటుంది. బట్ ఈ 10 MCQs కూడా మీరు ఓన్లీ జావా ఆర్ పైథాన్లోనే రాయాలి. సో ఖచ్చితంగా ఈ రౌండ్ ఏదైతే ఉందో దిస్ వుడ్ బి ఎంటైర్లీ ఆన్ యువర్ జావా అండ్ పైథాన్. సో ఇందులోనే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది సర్టిఫికేషన్ రౌండ్ గురించి. సో ఈ రౌండ్లో సిలబస్ ఏంటి అంటే, సో సిలబస్ గురించి తెలుసుకోవాలి కాబట్టి సిలబస్ ఎలా ఉంటుంది అంటే, సో మోస్ట్లీ మీకు అంత డెప్త్ అయితే ఉండదు, బట్ మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ అయితే ముందు జావా కానీ పైథాన్ కానీ బేసిక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చాలా స్ట్రాంగ్గా ఉన్న తర్వాత అరేస్, ఓకే, స్ట్రింగ్స్, ఫంక్షన్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, సో ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్గా డేటా టైప్స్, ఆపరేటర్స్ మీద ఎక్కువ మనకి కోడ్స్ అనేవి, ఐ మీన్ ఆ 2 కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ లేకపోతే అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద ఉంటాయి. అండ్ మిగిలిన జావా అండ్ పైథాన్ MCQs ఏవైతే ఉన్నాయో అవి బేసిక్ కాన్సెప్ట్స్, టూ మచ్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఉంటాయి. అండ్ DBMSలో జస్ట్ బేసిక్స్ అలా టచ్ చేస్తారు. సో ఈ రౌండ్ అనేది క్లియర్ చేయడము అంత కష్టమేమీ కాదు. జస్ట్ కోర్ పైథాన్ కానీ కోర్ జావా కానీ నేర్చుకున్న ఎవరైనా కానీ ఈ రౌండ్ అనేది క్లియర్ చేసి సిస్టమ్ ఇంజనీర్ రోల్గా జాబ్ తెచ్చుకొని 3.5 lakhs ప్యాకేజ్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. సో ఇది పెద్ద కష్టమేం కాదు. సో ఎవరైనా కానీ మీ ప్రైమరీ టార్గెట్ మీరు ఎప్పుడు కూడా డిజిటల్ స్పెషలిస్ట్ లేకపోతే స్పెషలిస్ట్ ప్రోగ్రామే పెట్టుకోవాలి. సో సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో ఆబ్వియస్గా అది కూడా మీరు రాసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి అడ్వాంటేజ్ రౌండ్. అంటే ఈ సర్టిఫికేషన్ రౌండ్లో మీరు 3.5 LPA ప్యాకేజ్ తీసుకొని ఇంటర్వ్యూ నుంచి క్విట్ అయిపోతారా లేదా అడ్వాంటేజ్ రౌండ్కి వెళ్తారా అనేది మీకు వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. సో ఇఫ్ యు ఆర్ ఓకే మీరు అడ్వాంటేజ్ రౌండ్లో కూడా వెళ్ళండి, నో ప్రాబ్లం కదా, రిటర్న్ అటెంప్ట్ చేయడంలో ప్రాబ్లమే లేదు. సో అడ్వాంటేజ్ రౌండ్లో ఏముంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అడ్వాంటేజ్ రౌండ్లో మనకి మొత్తం 3 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 3 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి 50 మార్క్స్కి, ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్ 50 మార్క్స్, సెకండ్ కోడింగ్ క్వశ్చన్ 75 మార్క్స్, అండ్ థర్డ్ వచ్చేసి 100 మార్క్స్. సో ఈ కోడింగ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా టఫ్గానే ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ బేసిక్ నాలెడ్జ్. సో ఈ కోడింగ్ క్వశ్చన్స్ అనేది మీకు మొత్తంగా డేటా స్ట్రక్చర్స్ మీద ఉంటుంది. సో మీకు తెలిసిందే డేటా స్ట్రక్చర్స్ ఈజ్ ఏ డైనమిక్ టాపిక్. మన జావా బేసిక్స్ పైథాన్ బేసిక్స్ లాగా కాదు, డేటా స్ట్రక్చర్స్ ఈజ్ సమ్ వాట్ డిఫికల్ట్ అండ్ ఇట్స్ ఏ రా టాపిక్ అనమాట. మెయిన్గా బ్రెయిన్లో నుంచి త్వరగా డ్రైవ్ అయిపోతుంది. సో దీనికోసం మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో డేటా స్ట్రక్చర్స్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనే దాన్ని చెప్పే ముందు ఈ రౌండ్లో మీరు జావా పైథానే కాదు, ఒకవేళ మీకు C లాంగ్వేజ్ వస్తే అందులో కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. జావా పైథాన్ ఇంకా ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. బికాస్ డేటా స్ట్రక్చర్స్ అనేది అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ మీ ఇష్టం, అది ఎందులో అయినా చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయి ఇందులో, ఇలా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది చూద్దాము. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్లో మనకి తెలిసిందే పాయింటర్స్, ఫస్ట్ థింగ్ పాయింటర్స్, అరేస్, searching and sorting algorithms. So searching and sorting, so this is something important, so I'm just starting it. Next recursions, మీకు తెలుసు కదా, Cలో నేర్చుకుని ఉంటారు రికర్షన్స్. లింక్డ్ లిస్ట్, ఇది తెలిసిందే డేటా స్ట్రక్చర్స్లో వన్ ఆఫ్ ది కీ కాన్సెప్ట్ లింక్డ్ లిస్ట్. క్యూస్, డీక్యూస్, ట్రీస్. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ లింక్డ్ లిస్ట్ నుంచి ట్రీస్ దాకా మీరు ఏది వదలకూడదు. అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఈ టాపిక్స్ అనేవి మనకి టూ మచ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టాపిక్స్ని మీరు అస్సలు వదలకూడదు. అండ్ సమ్ వాట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ హ్యాషింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, హ్యాషింగ్, హీపింగ్ టెక్నిక్స్. సో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో టోటల్గా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే 10 టాపిక్స్ మీద మీకు గ్రిప్ అనేది ఉండాలి. ఒకవేళ ఈ టాపిక్స్ కనుక క్రాక్ చేసి ఈ అడ్వాంటేజ్ రౌండ్ అనే ఇంటర్వ్యూని కనుక మీరు క్రాక్ చేస్తున్నట్లయితే మీకు వచ్చే ప్యాకేజ్ 5.5 LPA అండ్ 8 LPA. సో దిస్ ఈజ్ అ హ్యూజ్ నెంబర్. మీకు తెలిసిందే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో 3.6, 3.5 వస్తున్నాయి. సో 3.5కి డబల్ వస్తుంది ఇక్కడ. ఈ ప్యాకేజ్తో మీకు
మీ లైఫ్లో అనేది మీ కెరీర్ అనేది స్టార్ట్ చేస్తే మీకు ఏంటి అంటే చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. గ్రోత్ కానీ ప్రమోషన్స్ కానీ అన్నీ మీకు ఎక్కువే ఉంటాయి. సో ఇలాంటి ఒక జాబ్ కోసం మీరు ఏం చేస్తే సిస్టమ్ ఇంజనీర్ రోల్ అయితే పక్కా వచ్చేస్తుంది. మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ ఏ స్టూడెంట్ అయినా కానీ ఎయిమ్ ఫర్ దీస్ డిఎస్ అండ్ ఎస్పీ రోల్స్, మీకు ఫైనల్గా మీరు సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఏదైనా కానీ ఎయిమ్ ఫర్ ద బిగ్ థింగ్. అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉండాలి, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫండమెంటల్స్ ఆఫ్ జావా అండ్ పైథాన్ కాన్ఫిడెంట్గా ఉంటే సిస్టమ్ ఇంజనీర్ రోల్ అనేది మీకు వచ్చేసినట్టే అనుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ డేటా స్ట్రక్చర్స్ దెన్ యూ కెన్ క్రాక్ దీస్ టూ అనమాట. సో ఆ రకంగా మీ ఇంటర్వ్యూకి అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ మీరు ఆ రెఫరెన్స్ అనేది చూసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్. ఇంకొక 45 days అయితే ఉంది హార్డ్లీ. సో ఈ టైం అనేది మీకు మంచి టైమే. సో కీప్ ప్రిపేరింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా.